బండికి పెట్రోల్ ఎట్లనో కొందరికి లంచాలు అట్లా. సర్కార్ కొలువంటే బంగారు గుడ్లు పెట్టే బాతులు అనుకునేటట్టున్నారు. తేండ్రి 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 పచ్చపెండుతోని సంతకం గీకినందుకు సందుగల పట్టినంత పైకం వస్తుంది. వీళ్ళకి ఎన్నడూ అనిపించకుండా వచ్చినా సర్కార్ నాకు జీతం ఇవ్వబట్టే కదా, మరి నేను మళ్ళా లంచం ఎందుకు తీసుకోవాలి అని, లేదంటే బెంచ్ కింద చేతులు పెట్టకుంటే సర్కార్ ఆఫీసర్ అనిపించుకోరని ఫీల్ అవుతారా? అంటే అందరు అట్లనే ఉంటారని కాదు, ఉన్నోళ్ళ గురించి చెప్తున్నా. మొన్న జెండా వందనం నాడు ఓ వార్తేసినాం కదా, దేశంలా అవినీతి తగ్గుతుందట అని. గా ముచ్చట తెలిసినాక సార్కు నిద్ర పట్టనట్టున్నది. ఏదో ఒకటి చేసి అవినీతిల దేశం రికార్డు నిలబెట్టాలి అనుకున్నట్టున్నాడు. నోట్ల కరువు కాలంలో కూడా 6 లక్షల కొత్త నోట్ల లంచం తీసుకొని కొత్త రికార్డు కొట్టేసిండు. సారు పేరు రమణ నాయక్, నల్గొండల ఒక సర్కార్ ఆఫీసర్. పుష్కరాల బిల్లు పాస్ చేసేందుకు కాంట్రాక్టర్ తన 18 లక్షల లంచం అడిగిండట. గంత ఇయ్యలేను సారు అని బతిమిలాడితే ఆఫర్లు డిస్కౌంట్లు అన్ని తీసేసి 6 లక్షల లంచం కాడికి బేరం కుదిరింది. ఒక్కపారే గంత పైకం బ్యాంకులో ఇయ్యరు సారు, చెక్కులో నెలకిస్తీలో కడతా అంటే ఒప్పుకోలేదట. కడక్ నోట్లు బ్యాంకులకెళ్ళి ఎట్లా తెచ్చుకోవాలో లంచం తీసుకునే సారే సలహా ఇచ్చిండు. ఏమీ లేదు, కరెంట్ అకౌంట్ నుంచి దొరికితే వస్తున్నాయి, ఇప్పుడు 6 లక్షలు క్యాష్ రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి చెప్పాడు. గదన్నట్టు సారు సలహా పాటించి మొత్తం పైకం తీసుకొని ఆఫీస్కు పోతే, నేను లేను, నా కింద ఆఫీసర్ ఉంటాడు, ఆయన కియ్యుండ్రి, నేనొచ్చి తీసుకుంటా అన్నాడట. అయితే కాంట్రాక్టర్ అన్న కూడా తెలివిగల్లోడే ఉన్నట్టున్నది. లంచం ముచ్చట ముందే ఏసీ బోల షోలో ఊదిండట. ఇంగే ఉంది, రమణ సారు చెప్పిన మనిషి లంచం తీసుకుంటుంటే దొరికించుకుండ్రు ఏసీ బోళ్ళు. పట్నంలోకెళ్ళి వచ్చినాక సార్ను కూడా అనగబట్టిండ్రు. ఇప్పుడు చెప్పుండ్రి, నోట్లు రద్దు చేసినంత మాత్రాన దేశంలో అవినీతి తగ్గుతుందా? పాత నోట్లకు బదులు కొత్త నోట్లు తీసుకుంటాను గంతే. మునుపు కంటే పెద్ద నోట్లు వచ్చినాయి కాబట్టి లంచాలు కూడా పెద్దగానే అడుగుతుండ్రు.